హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి శ్రీకాళహస్తి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలియజేస్తున్నాను. ఫస్ట్ అయితే రూమ్ తీసుకోవాలండి. మీకు టెంపుల్కి దగ్గరగా రూమ్స్ కావాలంటే టెంపుల్ ఉన్న మెయిన్ రోడ్డు మీదనే రూమ్స్ ఉంటాయండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న హోటల్ అయితే టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుందండి. ఒక రూమ్కి అయితే 1500 నుంచి ఉంటుందండి. మేము తీసుకున్నదైతే 1500. రూమ్ అయితే ఇలా ఉంటుందండి. మీరు అప్పటికప్పుడు రాహుకేతు పూజ అర్జెంటుగా చేయించుకోవాలంటే రూమ్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రూమ్లో అయితే టీవీ, ఏసీ, డబల్ కాట్, సింగిల్ కాట్ మంచం అన్నీ అవైలబుల్లో ఉంటాయండి. ఇప్పుడైతే రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నామండి. హోటల్ నుంచి కొంచెం దగ్గరలోనే టెంపుల్ ఉంటుందండి. ఇలా కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ వస్తుందండి. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తి కూడా వెళ్ళి రావచ్చండి. ఎందుకంటే తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి 1 అవర్ ఉంటుందండి. ఇక్కడ రాహుకేతు పూజకి టికెట్ వచ్చేసి 500 నుంచి 5000 వరకు ఉంటుందండి. పూజ అనేది అందరికీ ఒకేలా చేస్తారండి. కాకపోతే ప్లేస్లు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. 5000, 4000 వాళ్ళకైతే టెంపుల్ దగ్గరలో లోపల చేస్తారండి. మేమైతే 500 రూపీస్ తీసుకున్నాము. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే అన్నదానం కూడా చేస్తారండి. టెంపుల్ పక్కనే ఉంటుంది. మార్నింగ్ అయితే భోజనం పెడతారు, ఈవినింగ్ అయితే టిఫిన్స్ పెడతారండి. లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే రాహుకేతు పూజ కోసం అయితే కొత్తగా ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అయితే వచ్చిందండి. చూడండి, ఇక్కడ ఆన్లైన్ చేసుకుంటున్నారు. పక్కనే లడ్డు కౌంటర్ దగ్గర కూడా ఆన్లైన్ సిస్టమే పెట్టారండి. చూడండి, ఇక్కడ నుంచి వెళ్తుంటే షాప్స్ అయితే ఎలా ఉన్నాయో. ఇక్కడైతే అన్నీ దొరుకుతాయండి. బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడికి రాహుకేతు పూజ కోసమే చాలామంది వస్తూ ఉంటారండి. దర్శనం అయితే అయిపోయిందండి. ఫోన్స్ అయితే లోపల ఎలా ఉండవు, అందుకే లోపల వీడియో తీయలేదండి. ఇక్కడైతే టెంపుల్ పైన కన్నప్ప గుడి అని ఒక దేవాలయం ఉంటుందండి. పైనుంచి చూస్తే వ్యూ అంతా పడుతుంది. కన్నప్ప గుడికి అయితే ఇలా మెట్లు ఎక్కుకుంటూ పైకెక్కాలి. మీరు శ్రీకాళహస్తి వస్తే కంపల్సరీ ఈ కన్నప్ప గుడిని ఒకసారి వెళ్ళి చూడండి. కింది నుంచి మెట్లు అయితే 200 ఉంటాయండి. చాలా సింపుల్గా ఎక్కొచ్చు. ఇక్కడ మా బావ అయితే మెట్లు ఎక్కుతూనే ఉన్నాడండి. మొత్తం మెట్లు అయితే ఎక్కేశాడు. కింద రాహుకేతు పూజ చేయించుకున్న తర్వాతనే పైన గుడికి అయితే వెళ్ళాలండి. ఇక్కడైతే పెంకులతో ఒకదానిపైన ఒకటి పెట్టి తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారండి. చూడండి, ఇక్కడ నేను కూడా ఒకదానిపైన ఒక పెంకు పెట్టి ఇలా మొక్కుకుంటున్నాను. మీరు కూడా ఇక్కడికి వెళ్తే ఒకసారి ఇలా పెట్టి చూడండి, మీ కోరిక కంపల్సరీ నెరవేరుతుందండి. చాలామంది అయితే ఇల్లు కట్టాలని, జాబ్ రావాలని ఇలా పెంకులు పెట్టి మొక్కుకుంటారండి. మనం మెట్లు ఎక్కుతుంటే పక్కనే ఉంటుందండి. చూడండి, రాయి మీద అయితే ఇలా పెట్టాను. ఇక్కడైతే నన్ను చూసి మా బావ కూడా పెడుతున్నాడండి. ఇప్పుడైతే మెట్లయితే ఎక్కామండి. ఇక్కడ కనిపిస్తుంది కదా భక్త కన్నప్ప స్వామివారి దేవాలయం అని, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ చూడండి, శివుడి పార్వతి విగ్రహాలు చూడడానికి ఎంత బాగున్నాయో. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి.
నైట్ అయితే ఇంకా చూడడానికి చాలా బాగుంటుందండి. ఇక్కడే అండి భక్త కన్నప్ప ఆ శివుడికి తన 2 కళ్ళు అర్పించి శివుడి దగ్గర నుంచి మోక్షం పొందాడు. అప్పటి నుంచి శ్రీ భక్త కన్నప్ప స్వామివారి దేవాలయంగా మారిందండి. కింద అయితే పరమేశ్వరుడు ఉంటాడు, పైన అయితే భక్తుడు ఉంటాడండి. ఈ భక్తుడి దగ్గర పూజలు జరిగిన తర్వాతనే పరమేశ్వరునికి పూజలు జరుగుతాయండి. చాలామంది అయితే టెంపుల్కి వెళ్ళి పైకి ఎక్కకుండా అలాగే వెళ్తారండి. ఒకసారి పైకి ఎక్కి చూడండి, చూడ్డానికైతే చాలా బాగుంటుందండి. లోపలైతే ఇలా ఉంటుందండి. ఇలా చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉంటాయండి. ఈ టెంపుల్స్ అయితే లాకేసి ఉంటాయండి. చూడండి, ఇక్కడైతే మనం మెట్లు ఎక్కుతుంటే మధ్యలో ఒకతను ఫోటో ఫ్రేమ్స్ రెడీ చేస్తున్నాడండి. ఈ కన్నప్ప గుడి దగ్గర నుంచి ఇట్లా చూసుకుంటే ఇది దుర్గమ్మ కొండ అంటారండి. ఈ దుర్గమ్మ తల్లి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతాయండి. మీరు కూడా ఒకసారి వెళ్ళొచ్చు. మీరు శ్రీకాళహస్తి వస్తే కంపల్సరీ ఈ కన్నప్ప గుడికి ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి.